హాయ్ ఫ్రెండ్స్, మెసా టైలర్స్. ఇప్పుడు కాజాలు ఉక్సులు మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి, సింపుల్ ఈజీగా చిన్న ట్రిక్తో నేను చెప్తాను చూడండి. ఇప్పుడు టేప్ లెక్కలు కాకుండా సుమారుగా పెడతా ఉంటారు చాలామంది. అలా కాకుండా సెంటర్ ఫోల్డ్ చేశారు కదా, సెంటర్ ఫోల్డ్ చేసి ఆ విధంగా మార్కింగ్ చేశారు. మళ్ళీ అక్కడ నుంచి అక్కడికి మళ్ళీ సెంటర్ ఫోల్డ్ చేసుకుని, అంటే కొంచెం ఖర్చు వదిలేసుకుని చూసారు కదా. అలా నేను మార్కింగ్ చేసిన తర్వాత ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ రెండు కలిపి మళ్ళీ సెంటర్ చేసుకోండి. సెంటర్ చేసుకుని మళ్ళీ అలాగే ఫోల్డ్ చేసి సెంటర్ మార్కింగ్ చేసుకోండి. మళ్ళీ ఈ సైడ్ కూడా మనం ఎక్కడ కాజా వేసుకుంటాం అక్కడే మార్కింగ్ చేసుకోండి. మళ్ళీ అది ఇది రెండు కలిపి మళ్ళీ సెంటర్ చేసుకోండి. అలాగా సెంటర్ చేసుకుని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుని మీరు మార్కింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కరెక్ట్గా వచ్చేసిద్ది. అసలు మీరు ఎంత లెక్కలు వేసుకున్నా సరే రాదు, అంత కరెక్ట్గా వచ్చేసిద్ది. అది తెలియని వాళ్ళ కోసం, కొత్త వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను నేను, తెలిసిన వాళ్ళ కోసం అయితే కాదు. మీరు తెలిసిన వాళ్ళ కోసం అయితే వదిలేయండి, దాని గురించి మీరు కామెంట్లు ఏం పెట్టద్దు. ఎందుకంటే తెలియని వాళ్ళ కోసం, కొత్త వాళ్ళ కోసం అయితే నేను వీడియో పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, చూసి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసండి. సింపుల్ ఈజీగా ఈ విధంగా మీరు ఇచ్చేసుకోండి. అలాగే బ్లౌజ్కి స్టిచ్చింగ్ కూడా మొత్తం మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం.